హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా వరకు ఇద్దరు కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక కూతురు ఉంది. కొడుకులు లేనప్పుడు కూతుళ్ళతో కానీ అల్లుడికి కూడా అత్త మామలను చూసే హక్కు ఉంటుందా మేడం? ఒకవేళ లేకుంటే అత్త మామలు వాళ్ళ అల్లుడి మీద కేసు పెట్టడం కానివ్వండి, అలాంటిది ఏమైనా ఉంటుందా? హక్కు కాదు ఇక్కడ. ఓకే, హక్కు అని అడగడానికి లేదు, బాధ్యత. కూతురుకి ఎంత బాధ్యత ఉంటుందో కొడుకులు లేనప్పుడు అల్లుడు కూడా అంతే బాధ్యుడు. అల్లుడు కూడా కొడుకుతో సమానం అనే కదా అనుకునే కదా ఈ ముసలి వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అల్లుడిది కూడా బాధ్యత ఉంటుంది. కొడుకు తప్పు చేసినా కూతురు తప్పు చేసినా కోర్టు ఒకటే. శిక్ష కూతురని తక్కువ చేయదు, కొడుకని ఎక్కువ వేయదు, ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. అల్లుడి పైన కూడా కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అల్లుడు బాధ పెట్టి కూతుర్ని టార్చర్ పెట్టినా అప్పుడు అలాంటి సందర్భాల్లో కోర్టును ఆశ్రయిస్తే అల్లుడికి జైలు శిక్షలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జైలు వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ని వాళ్ళకి ఎవరు లేరు, ఇంకా మొత్తం మీరే అనుకుని వాళ్ళ ఆస్తి వాళ్ళ సంపాదన అంతా మీ పేరున చేసేసి మీ ఇళ్లల్లోని వాళ్ళు ఓపిక ఉన్నంతసేపు మీకు చాకరీ చేసిన తర్వాత వాళ్ళకి ఓపిక తగ్గిపోయిన తర్వాత నేను అల్లుడిని అని నువ్వు అనుకోవడానికి వీలేదు. అంతవరకు నువ్వు కొడుకులాగే యాక్ట్ చేసినప్పుడు లాస్ట్ అండ్ ఎండింగ్ వరకు కూడా నువ్వు కొడుకులాగే యాక్ట్ చెయ్యాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు. నీకు ఇష్టం లేకపోతే ఊరుకో, పక్కకి వెళ్ళిపో, కూతురు చేసుకుంటుంది. అంతేకాని బయటికి తోసే హక్కు మాత్రం లేదు. అల్లుడికి కూడా బాధ్యతే కొడుకులాగే. ఎందుకంటే కొడుకులు లేని వాళ్ళకి కూతురు కొడుకు తలకొరిగి పెడతాడు హిందూ ధర్మంలో. అంటే కొడుకు అంతటి వాడు అన్నమాట. కొడుకు అంతటి వాడు ఆ మనవడు. మనవని కన్నా తండ్రి కదా. మనవడికే అంత హక్కు ఇచ్చినప్పుడు హిందూ ధర్మం మన అల్లుడికి ఉంటుంది ఆ బాధ్యత. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో శిక్షించే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. చాలా వరకు అనుకుంటారు కొడుకులు లేరు కదా, నాకు బిడ్డలు ఎవరు చూస్తారు, అల్లుడు మనవాడు కాదని. లేదు, మనవాడు అయినా అవ్వకపోయినా మనకు అవసరం లేదు. కొడుకు బిడ్డ భర్త కదా, అంతే. ఆ రిలేషన్ చాలు మనకి. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తోటే కదా వీళ్ళిద్దరూ వస్తారు. ఆస్తి అని కాదు, కొంతమంది ఏంటంటే ఆస్తి ఉంది అని కూడా కాదు, మనం ఆస్తి ఉంటేనే చూస్తారు అని అంటే అది రాంగ్. కొంతమందికి ప్రేమగా ఉంటుంది, ప్రేమ చూస్తారు. ఇంకొంతమందికి నౌ డేస్ ఏంటంటే ఆయాలు దాయాలు ఉన్నారు, చూస్తున్నావా? వాళ్ళు డబ్బులు తీసుకొని పిల్లల్ని ఎలాగా కొడుతున్నారో చూస్తున్నాం కదా. ఏదో ఒక రకంగా పేరెంట్స్ అవసరం ఉంటుంది. సో దీని గురించైనా వాళ్ళని ఉంచుకోవాలి. అప్పుడు వాడుకున్నప్పుడు లాస్ట్ ఎండింగ్ టైంలో కనుక చూడకపోతే వాళ్ళకి మనసు ఉంటుంది కదమ్మా. సీనియర్స్కి కూడాను మనుషులే కదా వాళ్ళును. ఓపిక అంటే చచ్చిపోయింది కానీ పౌరుషం చచ్చిపోదు కదా, చచ్చిపోయేదాకా పౌరుషం ఉంటుంది. అలాంటప్పుడు కేసులు పెట్టచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ పిల్లల్ని సాకారు, వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని చూసుకున్నారు, వాళ్ళ డబ్బు ఇచ్చారు, వాళ్ళ కాయకష్టం చేసింది అంతా ముద్దగట్టి మీకు ఇచ్చిన తర్వాత ఆ లాస్ట్ టైంలో మీరు త్రో చేయడానికి వీలు లేదు. అది ఏ చట్టం ఒప్పుకోదు, తప్పది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.